ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తమిళనాడు, బెంగాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతూ ఉంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలు ఉండగా 152 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మిగతా స్థానాలకి ఏప్రిల్ 29వ తారీఖు ఎన్నికల పోలింగ్ జరిగింది. మే 4వ తారీఖున ఫలితాలు వస్తాయి. అలాగే తమిళనాడులో కూడా 234 స్థానాలకు అంటే ఏకదఫానా అక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. తమిళనాడు ఎన్నికల ఫలితాలు కూడా మే 4న రాబోతూ ఉన్నాయి. మొత్తంగా ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు మే 4న వస్తాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు మే 4వ తారీఖు వస్తాయి. అయితే ఇప్పుడు అందరి చూపు బెంగాల్ మీదనే. బెంగాల్లో ఏం జరగబోతుంది, ఎవరు గెలవబోతున్నారు, ఈసారైనా మమతా బెనర్జీని ఓడించి బీజేపీ అధికారంలోకి రాగలదా, మళ్ళీ మమతానే గెలిచి 4వసారి ముఖ్యమంత్రి అవుతారా? అందరిలోనూ ఉన్నటువంటి ఆసక్తితే. అంటే దేశమంతా ఒక కోరిక ఉంది, బెంగాల్లో మరో రకమైన పరిస్థితి ఉంది. దేశమంతా ఉన్న కోరిక ఏంటి? ఈసారి బెంగాల్లో మమతా ఓడిపోవాలి. బెంగాల్ ద్వారా బంగ్లాదేశీయులు మన దేశంలోకి చొరబడి మన దేశంలో అశాంతికి కారణమవుతున్నారు. అసలు ఇంకొక మాట ఏంటంటే బెంగాల్లో శాంతి భద్రతలు లేవు. బెంగాల్లో అరాచకం రాజ్యం వెళుతుంది. అక్కడ వేరే రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా ఉండటానికి అవకాశం లేకుండా ఒక హత్యాకాండ నడుస్తూ ఉంది. బెంగాల్లో అభివృద్ధి లేదు. ఒక వినాశనకరమైనటువంటి పరిపాలన బెంగాల్లో గత కొన్నాళ్ళుగా నడుస్తుంది. కాబట్టి బెంగాల్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా అక్కడ మమతా బెనర్జీ నుంచి అధికారం బీజేపీ చేతుల్లోకి మారాలి అనేటువంటిది చాలామందికి ఉన్న కోరిక. అంటే బీజేపీ చేతుల్లోకి అధికారం రావాలి అనే దానికంటే మమతా అధికారం నుంచి పోవాలి అనే కోరిక మాత్రం అందరిలోనూ ఉంది. ఈవెన్ బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్, కమ్యూనిస్టుల్లో కూడా మమతా అక్కడ ఓడిపోవాలనే కోరికే ఉంది. అది నిజానికి బెంగాల్లో ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి. కాకపోతే బెంగాల్ లోకల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, బెంగాల్ లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. వాళ్ళు మమతాతో ఉన్నారు. పైగా మమతా బెంగాలీ సెంటిమెంట్ని బాగా రాజేయగలుగుతున్నారు. లోకల్ సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా. సో లోకల్ సెంటిమెంట్ ఎక్కడైతే బలంగా ఉంటుందో, అది ఎక్కడైతే డ్యామేజ్ చేయగలుగుతుందో అక్కడ ప్రాంతీయ పార్టీలకు కొద్దిగా అడ్వాంటేజ్. తమిళనాడులో అదేగా, ఇప్పుడు బెంగాల్లో కూడా అదే మమతాకు అడ్వాంటేజ్ అవుతుంది. దాన్ని ఉపయోగించుకునే 4వసారి ముఖ్యమంత్రి కాగలను అని చెప్పేసి ఆమె ఆశ. నిజానికి సర్వేలు ఏం చెప్తున్నాయి? సర్వేలు అయితే మిక్స్డ్గా చెప్తున్నాయి. కొన్నేమో బీజేపీ రాబోతుందని చెప్తున్నాయి, కొన్నేమో లేదు మమతాదే తిరిగి అధికారం అని చెప్తున్నాయి. ఎవరు చెప్పినా నిన్న ఒక సర్వే వచ్చింది, 170 స్థానాలు బీజేపీకి రావచ్చు, 130 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ రావచ్చు, బీజేపీదే అధికారం అని చెప్పేసి పొలిటికల్ వ్యూస్ ఏదో సర్వే చెప్పారు. సరే, ఈ సర్వేలు మనం నమ్మటానికి లేదు, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ మోటివ్తో ఉంటారు. ఆ సర్వే ద్వారా ప్రజల్ని మోటివేట్ చేయడం కోసం మామూలుగా ఏంటంటే ప్రజల్లో ఒక 15-20% మంది ఎవరు గెలుస్తున్నారనుకుంటే వాళ్ళు కోటేస్తారు. గెలిచే పార్టీ కోటేయడం ద్వారా గెలుపులో మా భాగస్వామ్యం ఉంది కదా అని చెప్పుకునేటువంటి ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాబట్టి అలాంటి అంటే ఇక్కడ ఈ పార్టీయే గెలుస్తుంది అనేటువంటి ఒక ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్తే, మౌత్ టాక్ని తీసుకెళ్తే ప్రజలు ఆ పార్టీకి ఓటేస్తారు అనేటువంటి కారణం చేత చాలా సర్వేలు వాళ్ళ పొలిటికల్ మోటివ్ తోటి ఇగో గెలిచేది ఈ పార్టీ అనేటువంటి నమ్మించడం కోసం సర్వేలు విడుదల చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సర్వేలు మనం కాదు, కానీ వాస్తవంగా నాకున్న అంచనా అయితే అక్కడ ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 160-170 స్థానాల వరకు రావచ్చు, బీజేపీ 130 స్థానాల వరకు రావచ్చు. అయితే బీజేపీ బాగా పెరిగింది, తృణమూల్ కాంగ్రెస్ బాగా తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ 2021 ఎన్నికల కంటే ముందు బీజేపీకి ఉంది 3 అసెంబ్లీ సీట్లు, అది పశ్చిమ బెంగాల్. కానీ 2021లో ఏకంగా 77 సీట్లని బీజేపీ సాధించగలిగింది. ఈసారి ఆ 77 దగ్గర రెట్టింపు కావచ్చు, రెట్టింపుకి కొద్ది తక్కువ అయినా కావచ్చు, 130 స్థానాల వరకు బీజేపీ సాధిస్తుంది అనేది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 148. మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 20 సీట్ల దూరంలో బీజేపీ ఆగిపోయిద్దా, లేదా 15 సీట్ల దూరంలో బీజేపీ ఆగిపోయిద్దా అనేది ఇక్కడ నడుస్తున్న చర్చ. ఇప్పుడు ఆ పరిస్థితి నిజానికి అక్కడ ఉంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఏమి గొప్ప విజయం, తృణమూల్ కాంగ్రెస్ బలం తగ్గింది. గతంతో పోల్చినప్పుడు గతంలో 200కి పైగా సీట్లు వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు 170 సీట్లకి 160 సీట్లకి పరిమితం అయ్యే పరిస్థితి కదా. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కంటే తృణమూల్ కాంగ్రెస్కి ఒక 20-30 సీట్లు అదనంగా వస్తున్నాయి. కాబట్టి
తృణమూల్ కాంగ్రెస్కి అదనంగా వచ్చే 20-30 సీట్లని తమ వైపు లాక్కోగలిగితే అధికారం మాదే అనేది బీజేపీ ఆలోచన. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మీకు అర్థమయ్యేలా చెప్తా. 2021 ఎన్నికల్లో ఒక 40 సీట్లలో బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్కి మధ్య 10,000 మాత్రమే అంతరం. 10,000 మెజార్టీతో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మీద గెలిచింది. ఆ 10,000 ఓట్ బ్యాంకులో ఒక 6,000 తృణమూల్ కాంగ్రెస్ ఓట్ బ్యాంకుని గుంజేసి బీజేపీ తన ఖాతాలో వేసుకుంది అనుకోండి. అక్కడ 6,000 తగ్గుతాయి, ఇక్కడ 6,000 పెరుగుతాయి. అర్థమైందిగా మీకు? అప్పుడు చిన్న మెజార్టీతోనైనా బీజేపీ గెలిచింది, ఒక 2,000 మెజార్టీతోనైనా బీజేపీ గెలిచింది. ఎందుకో అక్కడ ఓట్లు తగ్గాయి, వీళ్ళకి ఓట్లు పెరిగాయి. ఆ ఓట్లు వచ్చి ఇటు చేరాయి కాబట్టి వీళ్ళ స్ట్రెంత్ పెరిగింది, వాళ్ళు మైనస్లో పడ్డారు. కాబట్టి బీజేపీ గెలవడానికి అవకాశం వస్తుంది. ఆ ప్రయత్నంలో నేను ఇప్పుడు ఉన్నారు. వాస్తవానికి ప్రతి నియోజకవర్గంలో ఒక 250-300 పోలింగ్ బూతులు ఉంటే ప్రతి పోలింగ్ బూత్లో ఒక కార్యకర్తను ఇన్ఛార్జిగా పెట్టి ప్రతి చోట కూడా కనీసం 30 ఓట్లు ఒక్కొక్క కార్యకర్త కొత్త ఓటును ఆకర్షించారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఆ ఓటును బీజేపీ తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుని బీజేపీ పనిచేసింది. సంఘ్ పరివార్ కార్యకర్తలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు, చాలా బాగా అద్భుతంగా పనిచేశారు బీజేపీని గెలిపించడం కోసం. తృణమూల్ కాంగ్రెస్ ఓట్లని ఉన్న బీజేపీ ఓట్ని కాపాడుకోవటం, తృణమూల్ కాంగ్రెస్ ఓట్ని లాగేసుకోవటం. సో ఈ ప్రయత్నం మరి ఎంతవరకు వర్కౌట్ అయింది, పోల్ మేనేజ్మెంట్ ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది రిజల్ట్ చూద్దాం. కానీ అలా నిజంగా సాధ్యమైతే 10 నియోజకవర్గంలో 9,000 ఓట్లైనా బీజేపీ కొత్త ఓట్లని యాడ్ చేసుకున్నట్టు. కొత్త ఓట్లను 9,000 యాడ్ చేసుకుంది అంటే తృణమూల్ కాంగ్రెస్ మీద ఆ 40 స్థానాలు గెలిచేసినట్టే. ఏదైతే లిటిల్ బిట్ మెజార్టీతో పోయినసారి ఓడిపోయినాయి ఉన్నాయో ఆ 40 స్థానాలు వచ్చినట్టు లెక్క. పైగా ఇప్పుడు పోలింగ్ సమయంలో సరిపేరుతో 86 లక్షల ఓట్లు 86 లక్షల ఓట్లు తొలిగాయి. 86 లక్షలు ఎక్కడ తొలిగాయి? ఎక్కువగా బోర్డర్స్లో తొలిగాయి. బంగ్లాదేశ్, బెంగాల్ బోర్డర్స్లో తొలిగాయి. అక్కడ ఎక్కువగా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ ఓట్లే. ఆ తృణమూల్ కాంగ్రెస్కి బాగా బలం ఉన్నటువంటి నియోజకవర్గాలు, అక్కడ ఈ ఓట్లు తొలిగాయి. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ బలం క్రమంగా తగ్గింది. పైగా ఒక 5-6 లక్షల ఓట్లు బీజేపీ యాడ్ ఆన్ చేసుకోగలిగింది అనేటువంటిది. దాని మీద మమతా కోర్టుకు కూడా పోయిందిగా, బీజేపీ ఒక 6 లక్షల ఓట్లని అదనంగా యాడ్ చేసుకుందంటే అని. మరి కొత్తగా ఓటు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు యాడ్ చేసుకున్నట్టేగా. సో అని యాడ్ చేసుకున్న వాళ్ళలో ఏమైనా పొరపాటు ఉందా, అతను అనర్హుడైనా సరే ఓటు అప్లై చేసుకున్నాడా, ఇది నిరూపించగలిగితే ఓటు తీసేస్తారు తప్ప ఓ పార్టీ వాళ్ళు యాడ్ చేసుకున్నారని చేసుకుంటారు. దాన్ని ఎవరు తప్పు పట్టలేరు కదా. సరే కోర్టు అదే ప్రశ్నించింది మమతా బెనర్జీని. మొత్తానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు బీజేపీ చేసింది ఈసారి. కాబట్టి ఏదో ఒక నమ్మకం, ఒక మూలన బీజేపీ కొట్టగలిగింది అధికారాన్ని అని చెప్పేసి ఒక నమ్మకం. కానీ రియల్ అడ్వాంటేజ్ అయితే తృణమూల్ కాంగ్రెస్కి ఉంది. కానీ రకరకాల మ్యానిపులేషన్స్, రకరకాల క్యాలిక్యులేషన్స్, రకరకాల ప్రయత్నాలు ఫలిస్తే బీజేపీకి గెలవడానికి అవకాశం ఉంది. చూడాలి ఏం జరగబోతుంది.